హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోయే ప్రాజెక్ట్ వెబ్ కంట్రోల్డ్ ఎల్ఈడి సిస్టమ్ యూజింగ్ నోడ్ ఎంసీయూ ESP8266. సో దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసి ఒక నోడ్ ఎంసీయూ ESP8266 మాడ్యూల్, ఒక ఎల్ఈడి, ఒక 220 ohms రెసిస్టర్, ఒక 2 జంపర్ వైర్స్ అండ్ ఒక బ్రెడ్ బోర్డ్. సో నేను ఇప్పుడు కనెక్షన్స్ ఇచ్చేస్తాను. ఈ మాడ్యూల్ అండ్ ఎల్ఈడీస్ అండ్ ఈ రెసిస్టర్స్ కనెక్ట్ చేసేసి ఇక్కడ స్క్రీన్ మీద సర్క్యూట్ డయాగ్రామ్ ప్రొవైడ్ ESP8266 మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది ఒక వెబ్ సర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో దీనికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పోర్ట్ నెంబర్ 80 ఎప్పుడైనా ఓపెన్ చేయాలి. సో అది మీకు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పోర్ట్ 80 ఎలాగ ఓపెన్ అవుతుంది అనేసి. ఎస్పెషల్లీ ఈ పోర్ట్ 80 దేనికి ఉపయోగపడుతుందంటే హెచ్టిటిపి సర్వీసెస్ని ఓపెన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం బ్రౌజర్ ఓపెన్ చేసి మనం ఐపీ అడ్రస్ కొడతామో, సో వెన్ ఎవర్ ఆ పోర్ట్ నెంబర్ 80 ఓపెన్ అయిందో అప్పుడు కమ్యూనికేషన్ బిట్వీన్ ద వెబ్ పేజ్ అండ్ ద ESP8266 జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుట్పుట్ చూపిస్తే కనుక ఎల్ఈడి ఆన్ అని ఉంది. సో నేను ఎప్పుడైతే ఎల్ఈడి ఆన్ అనేది ప్రెస్ చేశానో అక్కడి నుంచి సిగ్నల్ ESP8266కి వస్తుంది. సో ఇది మనకు ఈ ఎల్ఈడిని ట్రిగ్గర్ చేసి ఆన్ చేస్తుంది. సో ఎప్పుడైతే నాకు ఈ ఎల్ఈడిని ఆఫ్ చేయాలో I can go with the LED off button such that again the data is transferred back and it goes to active low. నేను 2 LEDస్ని ట్రిగ్గర్ చేస్తున్నాను. ఏదైతే నోడ్ ఎంసీయూ మీద ఆన్ బోర్డ్ ఎల్ఈడి ఒకటి బ్లూ కలర్ ఎల్ఈడి ఉంది దాన్ని ఆన్ చేస్తున్నాను అండ్ ఎక్స్టర్నల్గా ఒక D2 పిన్ని కూడా హై చేస్తున్నాను. సో ఒక్క యాక్షన్లో 2 LEDస్ని ట్రిగ్గర్ చేస్తున్నాను అనమాట. సో వన్స్ అగైన్ ఇఫ్ ఐ వాంట్ టు షో యూ, సో ఎల్ఈడి ఆన్ అని కొట్టంగానే సో ఇక్కడ చూస్తే కనుక బ్లూ ఎల్ఈడి ఆన్ అయింది, రెడ్ ఎల్ఈడి కూడా ఆన్ అయింది. సో సిమిలర్లీ ఐ వాంట్ టు ఆఫ్ దీస్ ఎల్ఈడీస్, బోత్ ఆఫ్ అయిపోయినాయి. డయాగ్రామ్ ప్రకారం కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత నోడ్ ఎంసీయూని నా ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాను. అండ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిన తర్వాత I need to go to Arduino IDE. ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట, 2.3.6. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ నుంచి డైరెక్ట్గా. సో ఇప్పుడు నేను టూల్స్లోకి వెళ్ళి COM8 సెలెక్ట్ చేసుకున్నాను. దట్ మీన్స్ దట్ సీరియల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద బోర్డ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ల్యాప్టాప్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రెస్పెక్ట్ టు COM8. అండ్ నేను బోర్డ్ వచ్చేసి ESP8266 12E మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఈ కోడ్ ఏదైతే ఉందో ఐ నీడ్ టు అప్లోడ్ ఇట్ టు ద నోడ్ ఎంసీయూ. సో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే అవుట్పుట్ సెక్షన్లో అప్లోడింగ్ కంప్లీట్గా జరిగిపోయింది. సో ఐ విల్ స్విచ్ టు సీరియల్ మానిటర్. సీరియల్ మానిటర్ స్విచ్ అవ్వగానే వైఫై కనెక్ట్ అయ్యింది సక్సెస్ఫుల్గా కాబట్టి సో వైఫై కనెక్టెడ్ అనే వచ్చింది అండ్ నాకు ఇక్కడ ఐపీ అడ్రస్ క్లియర్గా వచ్చింది. సో ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ నా మొబైల్ ఫోన్లో ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఎలా కనిపిస్తుందో. ఐపీ అడ్రస్ ఇంక్లూడ్ చేస్తున్నాను 192.168. సో ఈ వెబ్ పేజ్ వచ్చేసింది. Now what I will do is I want to put the LEDs on. LED ఆన్ బటన్ మీద ట్యాప్ చేస్తాను. సో ఎప్పుడైతే ట్యాప్ చేశానో వెంటనే బోత్ ఎల్ఈడీస్, ఆన్ బోర్డ్ ఎల్ఈడి యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్లీ కనెక్టెడ్ ఎల్ఈడి 2 ట్రిగ్గర్ అయిపోయినాయి. ఐ వాంట్ టు పుట్ దెమ్ ఆఫ్. సో ఆఫ్, ఆన్ అండ్ దెన్ ఆఫ్. సో ఇలాగా వైఫై కంట్రోల్డ్ అండ్ వెబ్ పేజ్ యూజ్ చేసుకొని we can control this Wi-Fi module using this application code
ఈ ESP8266 మాడ్యూల్ డిటెక్ట్ చేయాలి అంటే తప్పకుండా ESP8266 వైఫై డాట్ హెచ్ అనే లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకోవాలి. కాన్స్టెంట్ క్యార్ ఎస్ఎస్ఐడి మీన్స్ మన వైఫై యొక్క ఐడి. హియర్ పాస్వర్డ్ మీన్స్ ద పాస్వర్డ్ ఆఫ్ ద వైఫై. ఇవి రెండు ఇస్తేనే మన ESP8266 మాడ్యూల్ క్లియర్గా కనెక్ట్ అవ్వగలుగుతుంది. నెక్స్ట్ ఆన్బోర్డ్ ఎల్ఈడి వచ్చేసి బ్లూ కలర్ ఎల్ఈడి. అది ఎప్పుడు యాక్టివ్ లోలో ఉంటుంది. సో ఎప్పుడైతే యాక్టివ్ లోలో ఉంటుందో దట్ షుడ్ బి గివెన్ యాక్టివ్ హై అనేది ఇవ్వాలి దానికి. సో సిమిలర్లీ కమింగ్ టు ద ఎక్స్టర్నల్ ఎల్ఈడి, D2 పిన్కి ఎక్స్టర్నల్ ఎల్ఈడిని కనెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ 80 అంటే ఏంటంటే పోర్ట్ నెంబర్ 80ని యాక్టివేట్ చేయడానికి ఈ 80 అనే వాల్యూ ఇవ్వాలి. సో దాట్ ఓన్లీ దెన్ ద పోర్ట్ హెచ్టిటిపి గెట్స్ ఓపెన్ అనమాట. ఎప్పుడైతే మనం ఐపీ అడ్రస్ ఇస్తామో ఐపీ అడ్రస్ షుడ్ బి కనెక్టెడ్ విత్ ద పోర్ట్ 80. ఈ పోర్ట్ అంటే ఏంటంటే ఒక ఇంటికి ఒక 10 డోర్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇది వన్ ఆఫ్ ద డోర్స్. జనరల్గా హెచ్టిటిపి ప్రోటోకాల్ ఈ 80 నెంబర్ పోర్ట్ తోటి ఓపెన్ అవుతుంది. ఇది దాని యొక్క బాట్ రేట్ 115200 అనేది. నెక్స్ట్ ఆన్బోర్డ్ ఎల్ఈడి అవుట్పుట్, ఎక్స్టర్నల్ ఎల్ఈడి అవుట్పుట్ అనేది డిఫైన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎప్పుడైతే ఇక్కడ వైఫై కనెక్ట్ అయిందో మనకు సీరియల్ మానిటర్ మీద ఐ కెన్ షో యూ దాట్ సీరియల్ మానిటర్ మీద మనకు కనెక్ట్ అయ్యింది అని చెప్పి అండ్ వైఫై ఐపీ అడ్రస్ చూపిస్తుంది. సో వైఫై ఈజ్ కనెక్టెడ్ అండ్ దిస్ ఈజ్ ద ఐపీ అడ్రస్. నెక్స్ట్ సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే బోత్ ఎల్ఈడీస్ ఆన్ చేస్తున్నాను, బోత్ ఎల్ఈడీస్ ఆఫ్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే బటన్ నొక్కుతానో వెబ్ పేజ్ మీద ఈ ఐపీ అడ్రస్లో సో దిస్ యాక్షన్ ఆన్ అండ్ ఆఫ్ యాక్షన్స్ విల్ ట్రిగర్డ్. ఇది నా వెబ్ పేజ్కి సంబంధించిన HTML కోడ్. సో ఇక్కడ మనం క్లియర్గా చూస్తే బటన్ ఎల్ఈడి ఆన్ అనేది చూపించాలి, ఎల్ఈడి ఆఫ్ అనేది చూపించాలి. సో ఈ కోడ్ మొత్తం నేను మీకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. యూ కెన్ యూజ్ దిస్ కోడ్ ఫర్ యువర్ టెస్టింగ్ ఆర్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. Please subscribe to my channel for more such exciting videos. Thank you. Bye bye.